నాన్న అంటే ఒక నీడ కాదు, ఒక వెలుగు, మన జీవితానికి దారి చూపించే వెలుగు. అలాంటి వెలుగు లేకపోతే ఆ ఇల్లు ఎంత చీకటిగా ఉంటుందనేది వాళ్ళ నాన్న గురించి మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య వైరల్ అవుతున్నారు. తనే మిస్టర్ స్మైల్ కిల్లర్. నాన్న నీ కన్న కళ నిజమైతే బాగుండు, ఎందుకంటే అందులో ఎప్పటికీ నువ్వు నాతోనే ఉంటావు కదా నాన్న. మిస్ యూ నాన్న. అందరు నువ్వు మీ నాన్నలాగా ఉన్నావు అంటే నన్ను నేను అద్దంలో చూసుకొని అద్దుకునేవాడిని. నీ ప్రేమ నాకు ఎక్కడ దొరుకుతుందా అని. ఐ మిస్ యూ నాన్న. నా లైఫ్ లో మా నాన్న ఉన్న రోజు నా కళ్ళకి వెళ్ళి కన్నీరు రాకుండా పెంచిండు. ఆ దేవునికి ఇట్లా నచ్చలేదు అనుకుంటా, అందుకే మా నాన్న నా నుంచి వేరు చేసి. ఇప్పుడు నేను ఇన్స్టా ఐడి మిస్టర్ స్మైల్ కిల్లర్. అసలు పేరేంటి? అసలు పేరు మహేష్. ఏంటి అసలు డాడీ గురించి? డాడీ డాడీ ఏమైంది, ఎలా జరిగింది? డాడీ అంటే నాకు చాలా ఇష్టం. ఫోన్ మాట్లాడుతూ సీరియస్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ తట్టుకొని తర్వాత బ్రెయిన్ కొట్టేసింది. ఇట్లా డాడీ బెడ్లో పడుకొని ఉన్నాడు, కోమల్లో ఉన్నాడు. డాడీని వచ్చిన లే అంటే ఇట్లా చేతి పట్టుకున్నాడు నాది. మీ ఊర్లో ఎవరు లేరా నువ్వు తప్ప ఇలా కొంచెం ఫేమ్ అయిన వాళ్ళు? అచ్యుత్ నాన్న ఒక అన్న ఉంటాడు, అన్న ఇన్ఫ్లుయెన్సర్. ఓన్ బ్రదర్ కన్నా ఎక్కువ చూసుకుంటాడు. ఓకే, బ్యాక్ సపోర్ట్ అంటాడు ఇక అన్నని నాకు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ. నాన్న అంటే ఒక నీడ కాదు, ఒక వెలుగు, మన జీవితానికి దారి చూపించే వెలుగు. అలాంటి వెలుగు లేకపోతే ఆ ఇల్లు ఎంత చీకటిగా ఉంటుందనేది వాళ్ళ నాన్న గురించి మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య వైరల్ అవుతున్నారు. తనే మిస్టర్ స్మైల్ కిల్లర్. సో లేట్ చేయకుండా అసలు ఏం జరిగిందనేది తనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఫస్ట్ అసలు ఏంటి అసలు డాడీ గురించి? డాడీ డాడీ ఏమైంది, ఎలా జరిగింది? డాడీ అంటే నాకు చాలా ఇష్టం. మాకు ఒక టిఫిన్ సెంటర్ ఉండేది అన్నట్టు. ఓకే. డాడీ చిన్నప్పటి నుంచి అనేవాడు, నీకు చదువుకుంటే చదువుకో లేకపోతే లేదని. నేను స్టడీ చేశాను, మధ్యలో డిప్లొమాలో ఆపేశాను. తర్వాత ఫ్యూచర్లో నువ్వేం వర్క్ చేయకు, ఇంట్లోనే ఉండని. చిన్నప్పటి నుంచి నాకు ఏం కష్టం రాకుండా చూసుకోండు. ఓకే. ఏం కష్టం రాకుండా చూసుకోండి, ఇంట్లోనే ఉండి అన్నీ చూసుకునేవాడు. ఏది అడుగుతుంది కొనిచ్చేవాడు. సడన్గా నేను ఇట్లా హైదరాబాద్లో ఉన్నాను, మాది జగిత్యాల ఉన్నట్టు. ఎక్కడన్నా? జగిత్యాల దగ్గర కురుట్ల. ఓకే. అయితే డాడీకి ఇలా నార్మల్గా ఫోన్ వచ్చిందట. ఫోన్ మాట్లాడుతూ సీరియస్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ తట్టుకొని తర్వాత బ్రెయిన్ కొట్టేసింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడు. మీతో మాట్లాడుతున్నా? లే, నార్మల్గా వేరే వాళ్ళతో. తర్వాత కరీంనగర్కి తీసుకొచ్చారు. కరీంనగర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాక కోమాలోకి వెళ్ళడం తెలిసింది. ఓకే. ఆఫ్టర్ నేను హైదరాబాద్ నుంచి వచ్చేసాను. వచ్చినాక ఇట్లా డాడీ బెడ్లో పడుకొని ఉన్నాడు, కోమాలోనే ఉన్నాడు. డాడీని వచ్చిన లే అంటే ఇట్లా చేతి పట్టుకున్నాడు నాది. కోమాలోనే ఉన్నాడు, చేతి కూడా మొదలు పెడతలేడు. ఓకే. చేతి కూడా మొదలు పెడతలేడు. చాలా బాగా అనిపించింది. నువ్వు ఒక్కడవే కొడుకు? అన్న ఉన్నాడు, బట్ మ్యారీడ్. ఓకే. ఆ టైంలో మా దగ్గర మనీ లేవు. ఇల్లు అమ్మేద్దామన్నా ఎవరు ముంగడికి వస్తలేరు. అందరు చుట్టాలందరూ ఉన్నట్టే కానీ ఎవరు టైంకి ఎవరు రాలేరు. తర్వాత హాస్పిటల్లో 5 days ఉన్నాడు కోమాలో. మార్నింగ్ 4 గట్లా ఎక్స్పైర్ అయిపోయాడు, చనిపోయాడు. ఓకే. నేను నిద్రలోకి లేచి చూసేవారికి మా డాడీ కొంచెం నార్మల్గా ఉంటాడు, నాకన్నా బక్కగా ఉన్నాడు, అయిపోయాడు మొత్తం. ఓకే. పోయి బాడీ చూసాక ఇక తర్వాత ఆఫ్టర్ తీసుకెళ్ళాము, అయిపోయింది. కాల్ చేసాను. అంటే ఇప్పుడు ఎవరు? అమ్మ? నువ్వు? అమ్మ ఒకతే. అమ్మని నేనే చూసుకుంటాను. అన్నయ్య? అన్నయ్య మ్యారీడ్. అంటే మిమ్మల్ని పట్టించుకోరా? పట్టించుకుంటాడు, బట్ ఇక వాళ్ళే కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వదిన కొంచెం ప్రెగ్నెంట్ ఉంది. సెపరేట్ ఉంటారా? సపరేట్ ఉంటారు. వాళ్ళే కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే. మరి మీ ఇంట్లో ఎలా ఫైనాన్షియల్గా? డాడీ లేరు అంటే ఇంకా ఇక నేనే ఇదే ఇన్స్టాలో వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను నార్మల్గా. అంటే నాకు ఇన్స్టాలో మనీ వస్తే అదని ఏం తెలియదు. మొన్నటి నుంచి నార్మల్గా ప్రమోషన్స్ అవి పిలుస్తున్నారు, వీటితో మేనేజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఫోటోగ్రాఫర్. ఓకే. చిన్న చిన్న ఈవెంట్స్ అట్లా వస్తే ఖర్చులకు కొన్ని ఉంచుకొని ఇంట్లో కొన్ని పంపించేస్తాను. ఓకే. ఇప్పుడు స్టడీ ఎందుకు ఆపేసావు? డాడీ? నాకు ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. దానికి డాడీ యాక్సెప్ట్ చేశాడు? యాక్సెప్ట్ చేశాడు. కెమెరా కొనిచ్చాడు, ఇంట్లోనే ఉన్నామన్నాడు. నేను అప్పుడు ఫోటోగ్రఫీ నేర్చుకోకుండా నార్మల్గా షూట్లకి అటు ఇటు ఆ కెమెరా పట్టుకొని తిరిగాను. అయినా ఏమనకుండే, ప్రతిదానికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చేవాడు. ఓకే. ఓకే. నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఒకటి మాట్లాడుతూ పెట్టావు, నువ్వు ఎప్పుడు అంటుండేవాడివి నా చిన్నప్పుడు, నేను లేనప్పుడు తెలుస్తుందిరా నీకు నా విలువ అని చెప్పేసి. ఇప్పుడు ఏం అర్థమవుతుంది, ఏం నేర్చుకుంటున్నావు? అంటే మా డాడీ అనేవాడు చిన్నప్పటి నుంచి, రియల్గా అనేవాడు, నేను ఉన్నానా, నేను 100 అంటున్నావు, నేను నీ దగ్గర లేనప్పుడు అయితే నా వాల్యూ తెలుస్తుందిరా అని అనేవాడు. కానీ ఇప్పుడైతే నిజంగా అర్థమవుతుంది. అంటే నాకు అర్థం కాలేదు ఏంటంటే
చాలా బాగా చూసుకునేవారు, దేనికైనా సపోర్ట్ చేసేవారు అన్నారు కదా, అంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా అన్నారు డాడీ మీతో? నార్మల్గా ఇప్పుడు ఏదైనా కొనియమంటే వెంటనే కొనిస్తాడు. ఇప్పుడు కెమెరా అడిగినా ఏది అడిగినా బయటికి వెళ్ళి ఇన్ని మనీ కావాలి ఇట్లా పార్టీ చేసుకుంటాం ఏదన్నా ఇస్తాడు. నార్మల్గా ఏ ఫాదర్ అయినా అంటాడు కొడుకు చెడిపోతుండే ఇట్లా తిరుగుతుండే, నేను ఉన్నప్పుడే నీకు ఇంత ఎంజాయ్మెంట్ ఉన్నది, లేనప్పుడు తెలుస్తారా నా వాల్యూ అని సందర్భం టైంలో అన్నాడు. ఆ వర్డ్స్ అనేది ఇప్పుడు గుర్తుకొస్తుంది నాకు. ఓకే ఓకే. మరి మమ్మీ ఏంటి ప్రెసెంట్? మమ్మీ హౌస్ వైఫ్. మమ్మీకి అసలు బయట ప్రపంచం తెలియదు. ఓకే. డాడీయే మొత్తం చూసుకున్నట్టు. టిఫిన్ సెంటర్ అంటే మాకు ఉండేది కదా, టిఫిన్ సెంటర్ ఏంటో ఇల్లు ఏంటో అంతే తెలుసు, బయట ప్రపంచం ఇప్పుడు కూడా అది రన్ చేస్తున్నారా? లేదు, డాడీ ఎక్స్పైర్ అయిపోయినాక కొంచెం మా డాడీ ఎట్లా అంటే హెల్పింగ్ నేచర్కి ఫస్ట్ ఉండేవాడు. మీరు ఇప్పుడు సపోజ్ ఉన్నారా, మాకు కొంచెం అర్జెంట్ మనీ ఉన్నాయంటే మా డాడీ దగ్గర లేకున్నా కానీ మధ్యలో ఉండి వేరే వాళ్ళ దగ్గర ఇప్పించేవాడు. అట్లా మా డాడీ చనిపోయినాక ఏం చేశారంటే అందరూ ఆల్రెడీ మీ డాడీకి కట్టేశామని చెప్పారు. వాళ్ళందరూ ఇప్పుడు మమ్మల్ని అడగడం వల్ల టిఫిన్ సెంటర్ తీసేసాం. ఓకే. ఇంకొక రీలు, ఇంతకుముందు నువ్వు ఉన్నప్పుడు అమ్మని ముత్తైదువుగా పిలిచేవారు, పిలవట్లేదు అని చెప్పేసి, అది కూడా వేయాలి అండి. ఎందుకంటే మాకు కోట్లలో ఓన్ హౌస్ ఉండేది. డాడీ ఉన్నప్పుడు అయితే చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, అందరు ఫంక్షన్స్కి పిలిచేవారు. బట్ ఇప్పుడు ఒకసారి పట్టించుకొని, నాకు మొన్న రీసెంట్గా టైఫాయిడ్ వచ్చింది, ప్లేట్లెట్స్ అన్నీ పడిపోయినాయి. కనీసం ఫ్రెండ్స్ ఎవరు లేరు, అందరు హైదరాబాద్లో ఉంటారు. కనీసం ఇంటి పక్క వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వెళ్దామన్నా కానీ వాళ్ళు ఇట్లా బైక్ పైన, బైక్ ఉంది నా బైకే, జస్ట్ నడిపి ఆ సిచ్యువేషన్ నేను నడపలేను కదా, హాస్పిటల్ డ్రాప్ చేయమన్నా కానీ అట్లాంటి సిచ్యువేషన్. డాడీ ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇచ్చేళ్ళు, ఇప్పుడు ఇస్తలేరు. వీళ్ళకి ఏముందిరా అన్నట్టు చిన్న చూపు చూస్తారు. అంతలా ఎలా మారిపోతారు? అంతే. అట్లీస్ట్ ఎంతో కొంత సింపతి అనో. మా డాడీ చాలా హెల్ప్ చేసిండు వాళ్ళందరికీ, బట్ వాళ్ళకి అట్లా లేదు ఇప్పుడు. అంటే పైసల వల్ల అంటున్నారా మీరు? ఓకే. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ లో ఉంటున్నావు, అమ్మ అక్కడే ఉంటున్నారా? అమ్మ మా మామయ్య దగ్గర ఉంటుంది, మమ్మీ వాళ్ళ చిన్న తమ్ముని దగ్గర ఉంటుంది. నీకు నమ్మకం ఉందా వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారా అమ్మని అని? నమ్మకం ఉంది. ఓకే. ఇప్పుడు డాడీ ఉన్నప్పుడు విలువ తెలియలేదు, ఇప్పుడు తెలిసింది అంటున్నావు. ఇప్పుడు మమ్మీని కూడా దూరంగా పెట్టేసి? లేదు, డాడీ చనిపోయినాక నుంచి మమ్మీకి ఏది కావాలంటే అది కొనిస్తా. ఓకే. ఇప్పటికి మంచిగా చూసుకుంటున్నాను. నాకు సేవింగ్స్ ఒక 50 రూపీస్ వస్తే 25 రూపీస్ మమ్మీకి ఇచ్చినాకనే ఇంకో 25 రూపీస్ నా కోసం ఖర్చు పెట్టుకుంటాను. ఓకే ఓకే ఓకే. కొంచెం ఇంట్లో డాడీ ఉన్నప్పుడు మమ్మీ డాడీ వాళ్ళ బాండింగ్ ఎలా ఉండేది? బాగుండేది, చాలా బాగుండేది. వాళ్ళిద్దరూ ఎలాంటి నార్మల్గా చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఎలాంటిది వచ్చినా నా పైకి అయితే రానిపో, నేను తినకుండా అలిగి వండుకున్నా కానీ మా మమ్మీ ఏ వాడు తినకపోని అని కోపంలో అంటాడు. మా డాడీ అయినా నన్ను లేపి తినిపించి పండబెట్టేటోడు, మస్తు కేరింగ్గా చూసుకునేటోడు. అంటే నువ్వే తట్టుకోలేకపోతున్నావు కదా, మీ మమ్మీ ఇంకా ఆ ప్రేమ పెయిన్ఫుల్ ఉంటుంది మమ్మీకి. మమ్మీ డాడీ చనిపోయిన ఒక 11 days గమనించిన, మార్నింగ్ 3 o'clock 4 o'clock నిద్రలకే లేచి ఏడిచేది. నిద్రలకే లేచి ఏడితే మేము పక్కన పడుకుంటాం కదా, లేచి ఇట్లా ఎందుకు మమ్మీ ఏడుస్తున్నావు అని ఇట్లా ఎంత ఆపినా ఇక వాళ్ళకి పెయిన్ ఉంటుంది కదా. మేమంటే ఇప్పుడు నాకు 24 years మొన్న వాళ్ళు ఇప్పటి నుంచో పెళ్ళై వాళ్ళ మా తండ్రి కొడుకుల కంటే భార్య భర్తలకు ఎక్కువ బాండ్ ఉంటుంది. అట్లా వాళ్ళకి ఇంకెక్కువ పెయిన్ ఉంటుంది. ఓకే. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మీ అన్నయ్య ఎందుకు సెపరేట్ అయిపోయి, ఎంత సిచ్యువేషన్స్ బాగోకపోయినా అమ్మొక్కరు అయిపోయారు కదా? కొంచెం ఫైనాన్షియల్ కొంచెం ఇష్యూ ఉంది. అన్నయ్య ఇప్పుడు జాబ్ చేస్తుండే 18,000కి అంతే, మళ్ళీ అందులో వదిన ప్రెగ్నెంట్తో ఉంది. అవును, ఇప్పుడు ఎంత ఫైనాన్షియల్గా ఇష్యూ ఉన్నా అమ్మ అంత భారం అయిపోదు కదా. ఇప్పుడు మావయ్య వాళ్ళ దగ్గర పెట్టడం కన్నా నేనే ఉండమని చెప్పాను. ఏంటి నువ్వు ఏదో దాస్తున్నావు? ఏం లేదు, నేనే ఉండమని చెప్పాను, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కావద్దని. నార్మల్గా పెళ్ళి అయితే మా అన్న కరెక్టే ఉన్నా కానీ వాళ్ళ మమ్మీ సైడ్ వాళ్ళు అయినా చిన్న చిన్న ఇష్యూస్ అవుతాయి కదా. మీ చిన్న కొడుకున్నాడు కదా, వాళ్ళ దగ్గర ఉండాలి. సేమ్ ఇదే ఇలానే మావి వాళ్ళ విషయంలో ఎందుకు ఆలోచించలేదు నువ్వు? వాళ్ళు మంచిగా చూసుకుంటారు. మా డాడీ తర్వాత నమ్మకం అంటే ఇక కేర్ చేసే వాళ్ళంతా వాళ్ళని వాళ్ళ దగ్గర ఉండమని చెప్పాను. ఓకే. ఇప్పుడు నీకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా అమ్మని కూడా ఇక్కడికి హైదరాబాద్, అంటే నువ్వు ఇక్కడ సెటిల్ అవ్వాలి? ఫ్యూచర్లో మ్యారేజ్ అయితే తీసుకొచ్చుకొని నా దగ్గర ఉంచుకుంటాను. ఓకే. అప్పుడు మరి మీకు మిస్అండర్స్టాండింగ్స్ అప్పుడు మీకు అనిపించదా? అంటే మీ అన్ని సైడ్ ఆలోచించాలి కదా. మ్యారేజ్ చేసుకున్న అమ్మాయినన్నా ఇలా కొడతా కానీ అమ్మని మాత్రం వదిలిపెట్టు, ఎందుకంటే నేను డాడీ కోల్పోయి ఎంత సఫర్ అవుతున్నాను. ఎందుకంటే మమ్మీని కూడా పోగొట్టుకుని ఇప్పుడు నేను ఉండేందుకు ఇక లోకం వచ్చిందే వాళ్ళ కోసం. నేను ఇప్పుడు డాడీ ఉన్నప్పుడు అంతా నేను పట్టించుకోకపో, ఏదంటే అది కొనిస్తుండే కదా అని విచ్చలు విడిగా తిరగటం. ఇప్పుడు డాడీ లేడు కాబట్టి నాకు ఆ పెయిన్ అర్థమవుతుంది. ఇప్పుడు మమ్మీ కూడా వెళ్ళిపోతే ఇప్పటికే ఎవరు పట్టించుకుంటలేరు నన్ను, డాడీ లేకపోతే. మమ్మీ కూడా లేకపోతే ఎవరు పట్టించుకుంటారు నేను ఉండేందుకు? చాలా చూసినట్టున్నా, చాలా తెలుసుకున్నట్టున్నా. లైఫ్లో చాలా స్ట్రగుల్స్ చేసినాను చిన్న వయసులోనే. ఇప్పుడు ఆ మూమెంట్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ఫైనాన్షియల్గా అసలు డబ్బులు లేవు, ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఇంటి దగ్గర వాళ్ళు కూడా ఎవరు సపోర్ట్ చేయట్లేదు. 2 homes ఉన్నాయి, గోదావరిఖన్లో ఒకటి ఉంది, ఓకే,
కోర్ట్లలో ఒకటి ఉంది, అక్కడిది ఇల్లు కుదబెట్టాం. ఓకే. రీసెంట్గా మా అన్న అప్పు తీర్చేసి ఇక మా అన్న పేరు మీద చేసేసుకున్నాడు ఆ హోమ్. ఓకే. ఇప్పుడు మీకంటూ ఉందా ఉంది, ఒకటి ఓన్ హౌస్? కోర్ట్లలో ఉంది. ఓకే. ఎక్కడ? కోర్ట్ల, జగిత్యాల దగ్గర కోర్ట్ల. మా అన్నకి వచ్చేసి గోదావరిఖాన్లో ఉంది. ఓకే. 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 మరి 24 years అంటున్నావు, నీ మ్యారేజ్ ప్లానింగ్? ఇప్పుడైతే అట్లా ఏం లేదు, ఎందుకంటే నాకు ఒక వైఫ్ వచ్చినాక కూడా మా మమ్మీ నాకు మధ్యలో దూరం పెరగచ్చు. నేను అనేది ఒక లైఫ్లో సెటిల్ కావాలి, సెటిల్ అయినాక అప్పుడు చేసుకుందామని ఆగిన. ఓకే. మరి స్టడీ ఏమో ఆపేసావు, ఫైనాన్షియల్గా ఎలా సెటిల్ అవుదామని, ఏం చేద్దామని? ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. ఏం జాబ్? గ్రాఫిక్ డిజైనర్. ఓకే. ఓకేనా? మంచిగా. ఓకే. ఇంకా ప్రమోషన్స్ కూడా చేస్తున్నాను కాబట్టి సైడ్ ఇన్కమ్ వస్తుంది. బట్ ఇప్పుడైతే ఓకే, బాగున్నాను. ఈ రీల్స్ ఏంటి కరెక్ట్గా డాడీ లేనప్పటి నుంచే స్టార్ట్ చేసావా? లేదు, అసలు డాడీ ఎక్స్పైర్ అయిపోయినాక 3-4 months తర్వాత అచ్యుత్ నాను అని ఒక అన్న ఉంటాడు, అన్న ఇన్ఫ్లుయెన్సర్ అన్న. అప్పుడు నాకు ఫోన్ కూడా లేకుంటుండే, అంటే నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుండే. అన్న ఫోన్లో ఇట్లా ట్రై చేయని ఒక నార్మల్ ఒక డైలాగ్ కొట్టించిండు. ఫస్ట్ టైం ఆ డైలాగ్ పెట్టుడికే 3-4 lakhs వెళ్ళిపోయింది. ఏ డైలాగ్ అది? నా ముందు ఎవరైనా నాన్న అని పిలిస్తే నా గుండె అయిపోయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఆ పిలవడానికి నువ్వు నాతో లేవు కదా నాన్న. ఓకే. ఆ డైలాగ్ కొడితే ఫస్ట్ డే 2 lakhs వెళ్ళిపోయింది. సెకండ్ డే చూసేవారికి 6 days చూసేవారికి 1 million దాటిపోయింది. అంటే ఇన్స్టాలో ఫాదర్ కంటెంట్ ఎవరు చేయలేరు ఎప్పటికి, నేనే స్టార్ట్ చేశాను కదా. ఓకే. తర్వాత అన్న ఇట్లా ముందు పడి నువ్వు ఇట్లా ఫోన్ కొనుక్కో అది అని ఫోన్ కొనుక్కోమని చెప్తే నేను ఐఫోన్ తీసుకొని ఇట్లా రీల్స్ స్టార్ట్ చేసిన. ఓకే. ఇప్పుడు ఆ కంటెంట్ నువ్వు చెప్పిన డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నీ ఓనేనా, ఎవరైనా సలహా? ప్రతి ఒక్కటి ఓనే. ఫస్ట్ది కూడా ప్రతి ఒక్కటి ఓనే. ఓకే. గ్రేట్. అసలు అమ్మో ఈయనకి ఇలా ఈ థాట్స్ ఎలా వస్తున్నాయి అని చెప్పేసి, అంటే కొన్ని పదాలు మీరు మీ మమ్మీ గురించి కొన్ని చేసినప్పుడు అవి కూడా ఈయనకి ఎలా, అబ్బాయి కదా ఇవన్నీ ఎలా తెలుసు, ఎలా రాస్తున్నాడు అని చూస్తున్నాం కదా లైఫ్ లో. డాడీ చనిపించిన కానీ సిచ్యువేషన్, ఈ స్ట్రగుల్స్ అన్ని చూస్తున్నాం కదా. ప్రతి ఒక్కటి సొంతంగా ఆలోచించి కొట్టింది. ఓకే. ఇప్పుడు ఇన్స్టాలో నిజంగా డబ్బులు సంపాదించవచ్చు, ఒక ఫేమ్ వస్తే అని ఉంటది కదా, సంపాదించవచ్చా? మంచిగా సంపాదించవచ్చు, బట్ ఇన్స్టాలో 1 రూపీ కూడా రావు. మనం ఈ షాప్ ప్రమోషన్స్ అవి ఇవి చేస్తాం కదా, దాంట్లో వస్తాయి. బట్ ఈ మధ్యలో బెట్టింగ్ ప్రమోషన్ చాలా అయిపోయినాయి. నేను అది ఇంతవరకు చేయలేదు, ఎందుకంటే నేను ఒక సెంటిమెంట్ కంటెంట్ చేస్తున్నాను. నన్ను ఇప్పుడు నేను ఒక 10 రూపాయలు ఇన్వెస్ట్ చేసి చేస్తున్నా అంటే, ఇప్పుడు నేను ఒక సాడ్నెస్తో ఒక బాధతో చెప్పుకుంటున్నాను ఇన్స్టాలో. వాళ్ళు నన్ను నమ్మి పెడతారు ఒక 100 రూపాయలు అసే రేపు పొద్దున నాకు బ్యాన్ నేమ్ వస్తుంది కాబట్టి నేను ఇంతవరకు ఒక బెట్టింగ్ ప్రమోషన్ అయితే చేయలేను. నార్మల్గా క్లాత్ స్టోర్స్ అవి ఇవి చేశాను కానీ బెట్టింగ్ ప్రమోషన్ అయితే చేయలేదు. ఓకే. ఓకే. ఇప్పుడు నీ ఫాలోవర్స్ కన్నా రీచ్ అయితే బాగానే ఉంటుంది. ఫాలోవర్స్ ఎందుకు రావట్లేదు ఎక్కువగా? ఫాలోవర్స్ అంటే నార్మల్గా అంటే నేను చూస్తాను కదా, ఒక 3-4 days బిజీ ఉండి వీడియో పెట్టాను, అన్ఫాలో కొట్టేస్తారు. తర్వాత మళ్ళీ వీడియో పెట్టినాక ఫాలో కొడతారు. ఓకే. నీ కంటెంట్ అంతా చూస్తుంటే ఒక మొత్తం నాన్న అనే సెంటిమెంట్ తో ఉన్నాయి మాత్రమే మిలియన్స్ లో ఉన్నాయి, మిగతా ఏ కంటెంట్ అంత వెళ్ళట్లేదు. ఇంకా నువ్వు కూడా అదే కంటెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యావా? అదే కంటెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంకా నా వాయిస్ అనేది ఉంటుంది కదా, వాయిస్ ని టెస్ట్ రూపంలో వేరే వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళే 6 million 5 million అట్లా కూడా వెళ్ళినాయి. ఓకే. చాలా మంది పెట్టుకుంటారు నా ఆడియో వేరే పేజీలలో. మరి దాన్ని నువ్వేం రిస్ట్రిక్ట్ చేయవా? ఏం చేయడానికి, మన యూట్యూబ్ కాదు కదా కాపీ రైట్ కొట్టడానికి. ఓకే. అంటే వాళ్ళకి చెప్పిన అట్లీస్ట్ రిపోర్ట్స్ కొట్టినా పోతుందేమో. నార్మల్ గా మెసేజ్ చేశాను చాలా మందికి, మేము పెట్టుకుంటాం ఏమైతుంది బ్రో అంటే, ఇక మనం వాళ్ళతో ఏం ఆర్గ్యూ చేయలేము కదా అని లైట్ తీసుకున్నాను. నా వాయిస్ అన్న జర నలుగురికి తెలుస్తుంది కదా, పెయిన్ అన్నది నలుగురికి తెలుస్తుంది కానీ లైట్ తీసుకుంటాను. ఓకే. ఓకే. ఇప్పుడు నేను ఇన్స్టా ఐడి మిస్టర్ స్మైల్ కిల్లర్, అసలు పేరేంటి? అసలు పేరు మహేష్, బట్ నాకు ఆ పేరు నచ్చాయి కాబట్టి డాడీ మహి అని పిలిచేవాడు. ఓకే. ఇక అదే మహి, అందే ఎవరు అడిగినా మహి మహి అని చెప్పేసి. మరి నీకు డాడీ అంటే అంత ఇష్టం, డాడీ పెట్టిన పేరే కదా మహి, అట్లీస్ట్ మహి అని అలా అయినా పెట్టుకోవచ్చు కదా, మహేష్ అని కాకపోయినా. మహి అని చెప్తా అందరికి. ఇన్స్టాలో అంటున్నారా? అది ఫస్ట్ డే ఉండే ఐడి, నార్మల్గా పెట్టుకున్నాను డాడీ ఉన్నప్పుడే నార్మల్గా. అంటే నాకు కొంచెం సంబంధం ఏంటి అనిపిస్తుంది, ఎలా నువ్వు చేసే రీల్స్ అన్ని కొంచెం సాడ్గా ఒక సెంటిమెంట్తో ఉంటాయి. ఆ స్మైల్ కిల్లర్ అనేది అది ఫస్ట్ నుంచే ఉండే ఐడి. ఇక మళ్ళీ మధ్యలో ఎందుకు చేంజ్ చేయడం, మళ్ళీ నేను ట్రై కూడా చేశాను, బట్ ఆల్రెడీ యూజర్ నేమ్ మిస్టేక్ అని ఇలా వచ్చే వరకు లైట్ తీసుకున్నాను. ఓకే. అంటే ఓన్ మనకంటే ఒక ఐడెంటిటీ ఉండాలి కదా. ఇంకా రేపు నీకు ఓకేనా అంటే మిస్టర్ స్మైల్ కిల్లర్ అని అలా పిలిచి అలానే గుర్తుపడితే? చాలా మంది గుర్తుపడతారు, నార్మల్ గా బయటకు వెళ్తే బ్రో మిస్టర్ స్మైల్ కిల్లర్ నువ్వే కదా అని వీడియో చూపించి మరి నువ్వే కదా అని అడుగుతారు. ఓకే. ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పావు ఎవరు పట్టించుకోరు మన దగ్గర మనీ లేకపోతే అని చెప్పేసి. కొంతమంది ఎలా ఉన్నారంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ సోషల్ మీడియాలో ఫేమ్ అవుతున్న వాళ్ళని ఒకప్పుడు తిట్టే వాళ్ళు ఇప్పుడు దగ్గరికి తీసుకుంటున్నారు అందరూ, ఎలా మాట్లాడాలండి. అలా డిఫరెన్స్ ఏమైనా చూసావా డాడీ చనిపోయినప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ కి?
ఎలా ఎలా ఫేమస్ పలకరిస్తారు వాళ్ళు? ఇప్పుడు నలుగురు గుర్తుపడుతూ నలుగురికి తెలుస్తుంది కదా బయట, సమాజంలో కొంచెం తెలిసినా కదా బయట, అప్పుడు వీడు మా ఓడరా బాయ్, వీడు మా అల్లుడు అవుతాడు, వీడు మా అన్న అవుతాడు, అట్లా చెప్పుకుంటారు. మీ ఊర్లో ఎవరు లేరా నువ్వు తప్ప ఇలా కొంచెం ఫేమ్ అయిన వాళ్ళు? ఉన్నారా అచ్చుతున్నాను అన్న. ఓకే. అంటే ఆ అన్న ఎలాగో నీకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నాడు కదా. ఓన్ బ్రదర్ కన్నా ఎక్కువ చూసుకుంటాడు. ఓకే. బ్యాక్ సపోర్ట్ అంటాడు ఇక అన్ననే నాకు. మధ్యలో ఎప్పుడైనా ఏదైనా గొడవలు చిన్న చిన్న చిరాకులు వచ్చినప్పుడు అసలు నీకు కంటెంట్ చెప్పిందే నేను, స్టార్ట్ చేయమని చెప్పిందే నేను, కోపానికి వస్తాడు, నార్మల్గా ఏమన్నా కోపానికి వస్తాడు, మళ్ళా తర్వాత కూల్ అయిపోయి బయటకు తీసుకుపోయి ఈ కంటెంట్ గురించి అయితే ఏమంటావు? నా వల్ల నువ్వు పైకి వచ్చావు అది ఏం టాపికే రా అసలు మా ఇద్దరి మధ్యలో, నా వల్ల నువ్వు పైకి వచ్చావు అనే టాపికే రాదు. అంటే హెల్ప్ చేసిన వాళ్ళే కొన్ని సిచ్యువేషన్ లో వాళ్ళే తొక్కేస్తా ఉంటారు కదా, అలాంటి నీకు ఈ 2 years లో ఎప్పుడు అనిపించలేదా? ఓకే, మంచి అన్న దొరికాడు అయితే నీకు. ఓకే, మీ అన్న వాళ్ళ రియాక్షన్ ఏంటి మరి? కొంతమంది చెయ్యొద్దు, ఎందుకు ఈ కంటెంట్, నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా చక్కగానే వాళ్ళు కూడా ఉంటారు. లేదు, మమ్మీ అయితే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మమ్మీ నార్మల్గా ఇంకా నాకు ఇన్స్టాలో స్క్రోల్ చేస్తే నార్మల్గా ఫాదర్ గురించి కొటేషన్స్ వస్తాయి కదా, ఆ కొటేషన్ నాకు సెండ్ చేస్తుంది. ఇంకా నీకు కొటేషన్ మమ్మీ పంపింది. చదువుకున్నారా? మమ్మీ ఎడ్యుకేటెడ్. ఎంతవరకు? 10th చదివింది. ఓకే. ఇంగ్లీష్ చదవగలుగుతుంది, రాయగలుగుతుంది, తెలుగు రాయగలుగుతుంది, చదవగలుగుతుంది. ఓకే. ఒక ప్రమోషన్ వీడియోలో తప్ప మీ మమ్మీని కూడా నువ్వు అంతగా ఎందుకు ప్రొఫైల్లో చూపించావు? అంటే అది రాలేదు సిచ్యువేషన్ మమ్మీ చూపించేంత. అంటే మమ్మీతో కూడా కంటెంట్ ఏమైనా ప్లాన్ చేస్తాను చేయాలి ఇక ఫ్యూచర్లో. ఒకవేళ నాకు మ్యారేజ్ గిట్లా అయితే మమ్మీని తెచ్చుకుంటా కదా, అప్పుడు యూట్యూబ్లో మమ్మీతో కంటెంట్ స్టార్ట్ చేస్తాను. ఇక్కడికి ఇంకా ఇక్కడ సెటిల్ అయిపోదామని హైదరాబాద్లో. ఓకే, అదే ఫోటోగ్రఫీనా? ఫోటోగ్రఫీ. అంత డైలీ డాడీ 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 అని ఇంకేదో ఒకటి కలవరిస్తే ఏదో ఒకటి చేస్తూ ఉంటావు కదా రీల్స్, కళలోకి వచ్చాయన్న అంటూ ఉంటారు కదా, మనకి ఇష్టమైన వాళ్ళు కళ్ళలోకి వస్తారు. నార్మల్గా నాకు 4-5 times వచ్చినారు ఇట్లా బతికి, చనిపోయినాక ఇట్లా బతికి వస్తారు కదా, వచ్చి ఇట్లా నార్మల్గా రెగ్యులర్గా మూమెంట్స్ జరుగుతాయి కదా, బయటికి వెళ్దాం అది ఇది అని. అంటే మా డాడీకి నాకు ఎట్లున్నాయి బాండ్ అంటే, డాడీ అంటే నేను నార్మల్గా తాగుతా అని తెలిసింది, నార్మల్గా డాడీ తెచ్చి ఇట్లా సపరేట్గా నువ్వు బయటకి ఎటు తిరగా నీకు పోద్దు అంటే, డాడీకి కొన్ని మంచి పేరు ఉంది ఊర్లో, నువ్వు బయటకి ఎటు పోకు, ఇంట్లోనే కూర్చొని చేయి ఏది చేసినా. ఎందుకలా? మంచి పేరు ఉంది కొంచెం. అంటే బయటకు వెళ్ళి నువ్వు ఏదైనా నెగిటివ్ గా చేస్తే అంటే ఇప్పుడు నార్మల్గా వాళ్ళ పలానా కొడుకు తాగి బయట తిరుగుతుండు అని పేరు రావద్దు, నువ్వేం చేసినా ఇంట్లోనే చేయి. నీకేం అలవాటు ఉందా? ఓన్లీ బీర్ తాగుతాను అంతే. డాడీ ఉన్నప్పటి నుంచే 22-21 yearsకే? అప్పుడు కాలేజీలో అట్లా అలవాటు అయిపోయింది, డిప్లొమాలో. దాని గురించి కూడా డాడీ ఏమనలే సపోర్ట్ చేస్తుండే, నువ్వు తెచ్చుకుని ఇంట్లోనే తెచ్చుకొని తాగు, అవసరమైతే నేనే పైసలు ఇస్తాను. ఓకే. మరి మమ్మీ ఒప్పుకోరుగా, డాడీ ఒప్పుకున్నా? ఏమన్నది మమ్మీ సపోర్ట్. ఓకే, నువ్వు ఆఖరిగా డాడీతో మాట్లాడిన మాటలు? ఆఖరిగా అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు బ్యాచిలర్స్ లైఫ్ ఎట్లుంటుందో మీకు తెలిసే. నార్మల్గా కర్రీకి మనీ లేకుండా డాడీ ఒక 200 కొట్టు చికెన్ తెచ్చుకొని అన్నం తింటా అంటే మనీ కొట్టిండు. నెక్స్ట్ డేనే ఫోన్ వచ్చింది, ఇట్లా అయిపోయింది. కానీ హాస్పిటల్లో ఇట్లా నేను వచ్చిన డాడీ లే అని ఉన్నప్పుడు హ్యాండ్ పట్టుకున్నాడు, హ్యాండ్ అసలు కోమాలో ఉన్నాడు మా డాడీ, బట్ హ్యాండ్ పట్టుకుని వదిలిపెడితే అట్లా ఆ సిచ్యువేషన్ అయితే తలుసుకుంటే ఇప్పటికి బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి మరి గర్ల్ ఫ్రెండ్ ఏమైనా? లేదు. లేదా అసలు ఫస్ట్ నుంచి? అంటే ఫస్ట్లో డాడీ ఉన్నప్పుడు ఉండే పాస్ట్, అది ఇంట్లో తెలిసింది, డాడీకి బి తెలుసు, వద్దు అని చెప్పిండు. అంటే ఎందుకు? అది కొంచెం ఇష్యూస్ అయినాయి, అమ్మాయి సూసైడ్ చేసుకోవడం అట్లా. నీకోసమా? అంత ఏంటి అంత ప్రేమ? అయింది. ప్రేమతోనా లేకపోతే? ప్రేమతో. మరి ఇంకా డాడీ వద్దంటే వదిలేసా? వద్దంటే వదిలేసా. అసలు సూసైడ్ వరకు ఎందుకు వెళ్ళింది ఆ అమ్మాయి? ఇట్లనే లేచిపోదామని చెప్పి నేను డాడీని వదిలిపెట్టరానని. ఇప్పుడు సూసైడ్ ఆ థాట్స్ ఉన్నాయి కాబట్టి డాడీ వద్దన్నారు? లేదు, మరి లేచిపోదామని చెప్పినాక వద్దనంటే అప్పుడు ఆమె అప్పటికే ఇంట్లోకి వెళ్ళి వచ్చేసింది. ఇప్పుడు వచ్చిందా? లేదు, బయటకు వచ్చేసింది. అప్పుడు ఏం చేయలేము కదా. తర్వాత ఆమె అటెంప్ట్ చేసింది సూసైడ్. కాదు, ఆ ఏజ్ లోనే ఆ అమ్మాయిని అంతలా ఎలా నువ్వు మ్యానిపులేట్ చేసావు నాకు అర్థం కాలేదు. ఏమో అది అట్రాక్షన్ అంతే ఉంటుంది. అట్రాక్షన్? సూసైడ్ వరకు వెళ్ళింది అట్రాక్షన్ అంటే? డాడీ అర్థం, మా డాడీ ఎట్లా చెప్పాడంటే నన్ను సపరేట్గా బయటకు తీసుకెళ్ళి మా డాడీ ఒక బీడ తెచ్చుకొని నాకు ఒక బీడ తెచ్చుకొని కూర్చోబెట్టి చెప్పిండు వద్దురా బేట అని. అంత మంచిగా డాడీ కూర్చోబెట్టుకుని దోస్తుందని లెక్క చెప్పిండు. అప్పుడు నేను వదిలిపెట్టాలి కదా, రెస్పెక్ట్ ఇచ్చి వదిలిపెట్టి. మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అలా సడన్ గా వదిలేస్తే? ఇప్పుడు మీ డాడీ నిన్ను ఎలా కూర్చోబెట్టి చక్కగా చెప్పారు, అలా ఆ అమ్మాయిని కూడా కూర్చోబెట్టి నువ్వు చెప్పాల్సింది కదా, ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కదా. ఇంకా టైం ఉంది, పోనీ కొంచెం గొడవలు అయినాయి. అంటే అక్కడ సూసైడ్ అటెంప్ట్లోకి వెళ్ళింది కదా, వాళ్ళ సైడ్ గొడవలు అయిపోయినాయి, మాకు కేసు పెడతాం అది ఇది అని. ఇలా లైట్ తీసుకున్నాను నేను. జోలే అర్థం అనుకున్నా. ఇంకా అదే లాస్టా? కనీసం అంటే అమ్మాయిని చూసి సరదాగా మాట్లాడాలి, అలా గుర్తుకు కూడా రాదు. ఆమెను కాదు, ఇప్పుడు సరదాగా మాట్లాడాలి ఒక అమ్మాయితో, సరదాగా తిరగాలి. అంటే లవ్ అనేది నార్మల్ గా ఫ్రెండ్స్ ఉంటారు గర్ల్స్,
వాళ్ళతో బయటికి వెళ్తా తిరుగుతా అంత ఓకే, బట్ లవ్ అనేది చేయ అంతే, అది చేసుకుంటే మ్యారేజ్. డైరెక్ట్ మ్యారేజ్ అన్నావా? ఓకే, అంటే ఎలాంటి అమ్మాయిని చేసుకుందామని మరి? నేను ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలంటే మా మమ్మీని అయితే మంచిగా చూసుకోవాలి. ఈ రోజుల్లో అలాంటి అమ్మాయిలు ఉన్నారా? ఉన్నారంటావా ఈ రోజుల్లో? నేను ఒక్కరినే పెళ్లి చేసుకోకుండా నేను ఒక్కరినే చూసుకుంటా, ఒకవేళ లేరు అంటే. లేకున్నా అంతే, ఎందుకంటే లైఫ్లో ఒక పెద్ద దెబ్బ కలిగింది కదా నాకు, అది అక్కడికే చాలనిపించింది. పెద్ద దెబ్బ అంటే లవ్ కాదు, అంటే నాకు నా అనుకున్నోళ్ళే మా డాడీ, నా అనుకున్నోడే వేయండు, ఈ లైఫ్ ఎందుకు అన్నట్టు నాకు ఇప్పటికి అనిపిస్తుంది. ఓకే, నువ్వు ఎందుకు అంత అంటే మరీ అంత ఎమోషనల్గా ఇంకేమీ లేదు, డాడీ లేరంటే ఇంకేమీ లేదు అన్నట్టు మాట్లాడుతున్నావు? చాలా మందికి ఫాదర్ లేని వాళ్ళు ఉన్నారు. అంటే చిన్నప్పటి నుంచి నేను అట్లా చూసుకున్నా, మా డాడీ లైఫ్ అంటే ఏంటిదో తెలియకుండా చూసుకుంటా, బయట ప్రపంచం ఏంటిది అని అడగకుండా ఏది అడుగుతుంది తెచ్చుకుంటే అట్లా పెంచిండు. అంటే ఇప్పుడు మీ డాడీ నీ హ్యాపీనెస్ కోసమే కదా అంత హ్యాపీగా చూసుకున్నారు. ఇప్పుడు డాడీ లేరని చెప్పేసి నువ్వు హ్యాపీగా ఉండాల్సిన మూమెంట్ కూడా అలా అనడం లేదు, బట్ మీరు అంటున్నారు కదా అంటే అలాంటి అమ్మాయిలు లేరని, ఉన్నారంటావా అని అడుగుతున్నాను నిన్నే. మేబీ దొరకచ్చు, నా అదృష్టం. నీకు ఎక్కడ అనిపించలేదు? నాకు ఎక్కడ అనిపించలేదు, ఏ కాలంలో అమ్మాయిలంతా పైసా. పైసా. ఇప్పుడు నీకు ఇంత ఫాలోయింగ్ వచ్చింది కదా, మరి ఎవరు ఇన్స్టాగ్రామ్ లో ప్రపోజ్ చేయడం చేస్తారు, బట్ రిక్వెస్ట్లు అందరూ యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే అమ్మాయిలు ఉండలేరే అలాంటి, మామూలుగా అమ్మాయిలు ఏం మెసేజ్ చేయకపోయినా ఏదో ఒకలా అలా ఏం చేయను. నేను పర్సనల్ గా ఇంతవరకు ఎవరికి మెసేజ్ చేయాలి నిజంగా, రియల్లీ. ఓకే, ఎందుకంటే ఒక బ్యాడ్ నేమ్ రావద్దు అని, ఒక ఫేమ్ వచ్చింది కాబట్టి బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు. ఓకే, నార్మల్ గా చిన్న అకౌంట్ ఉంటే చేసుకోండి, మనం తెలియదు, ఇప్పుడు ఒక నలుగురికి తెలుసు కాబట్టి అట్లా చేయడం తప్పు కదా. ఓకే, ఇప్పుడు ఫోటోగ్రఫీ చేస్తావు, ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ప్రమోషన్ చేస్తున్నావు, ఇన్స్టా పరంగా అంటే కొంచెం ఫేమ్ అవుతున్నావు కదా, చాలా మంది మూవీస్ లో సిరీస్ అలాంటివి చేస్తాను, నీకు అలాంటివి ఏమి చేయాలని? అన్న ఒక అన్న ఉంటాడు, ఫోక్ సాంగ్ తీస్తాడు, అందులో ఒక 2 దాంట్లో సైడ్ క్యారెక్టర్ లెక్క చేశాను 2 songs లో. ఓకే, చేసావు ఆల్రెడీ, మంచి రీచ్ వెళ్ళిందా? అదంతే నార్మల్ గా 1 second 3 seconds ఉంటాం అంతే, గుంపులో గోవిందా. మెయిన్ రోల్ కాదు? మెయిన్ రోల్ కాదు. ఒకవేళ అలా మెయిన్ రోల్ ఏమన్నా వస్తే చేస్తావా? నీ డైలాగ్స్ అవి నచ్చి కొంచెం ఒక ఎమోషనల్ క్యారెక్టర్ ఉంది అని అంటే కంటెంట్ కూడా రాయగలుగుతాను, ఆ స్కిల్ కూడా ఉంది కొంచెం. ఇప్పుడు ఇప్పటి వరకు నువ్వు ఇన్స్టాలో పెట్టలేని ఏదన్నా ఒక లైన్ ఏదన్నా మాకు చెప్తావా? డాడీ గురించి కాకుండా వేరేది ఇంకా ఏమైనా చెప్పగలవా? డాడీ గురించి కాకుండా అయితే ఏం కొట్టలే, మొత్తం డాడీ. సరే ఓకే, కొత్తగా ఏదన్నా చెప్పు, నీ ఇన్స్టాలో లేనిది. నేను ఏడిస్తే అమ్మ ఎక్కడ బాధపడుతుందో అని ఆ బాధని దిగమింగుతున్నా, ఐ మిస్ యూ నాన్న. ఓకే, చాలా మందికి నీలాగే ఫాదర్ ఉన్నప్పుడు వాళ్ళకి విలువ తెలీదు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? ఉన్నప్పుడు మంచిగా ఫాదర్ని చూసుకోవాలి అన్నట్టు. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, పక్కన అయితే డాడీ ఉన్నప్పుడు అయితే మంచిగా కేర్ చేసుకోవాలి, తిట్టినా కొట్టినా ఏం చేసినా ఒక నాన్న అనే పిలుపు ఉంటుంది కదా, అది అమ్మని ఎవరినైనా పిలవచ్చు, కానీ నాన్న అనే పిలుపు నాన్నకు మాత్రమే సొంతం. ఒక్కసారి ఆ పిలుపు దూరం అయితే మళ్ళీ విలువలేం నాన్న అని. ఓకే, అంటే నాకు మధ్యలో ఒకటి అర్థం కాల, అమ్మ అని ఎవరినైనా పిలవచ్చు నార్మల్ గా. ఇప్పుడు రోడ్ మీద మనం పిలవడానికి పిలుస్తామేమో గానీ ఎగ్జాక్ట్ ఆ బాండ్ అంటే నార్మల్ వర్డ్ చెప్తున్నాను, అమ్మ అని ఎవరినైనా పిలవచ్చు, కానీ నాన్న అనే పిలుపు నాన్నకు మాత్రమే సొంతం, అది ఎవరిని పిలవలేం. అమ్మ అని నార్మల్గా ఎవరిని ఇప్పుడు చుట్టాలనైనా ఏమైనా ఇంటి పక్కకున్నామని అమ్మ తిన్నారా అది అని కూడా మనం మాట్లాడతాం, కానీ నాన్న అని ఎవరిని అనలేం, నాన్నని తప్ప. ఈ రోజుల్లో ఉన్న యూత్ ఎలా ఉన్నారంటే ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయి కోసం పేరెంట్స్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఎలా అలా నీలా కొంచెం స్ట్రాంగ్ అయ్యి పేరెంట్స్ మాట వినాలంటే ఏం చేయాలి? అంటే అంత బలంగా నువ్వెలా కంట్రోల్ చేసుకుని ఉంటున్నావు అనేది అర్థం కాలేదు. అమ్మాయి ఎప్పుడు వస్తుంది? చిన్నప్పటి నుంచి కనిపించింది ఎవరు? అమ్మ నాన్న. ఇది మొన్న వస్తుంది అమ్మాయి అనేది, దానికోసం వీళ్ళు చైల్డ్ కోసడం సూసైడ్ చేసుకొని ఆ బాధ ఇప్పుడు ఈయన సూసైడ్ చేసుకొని చనిపోతాడు, ఆ పెయిన్ ఎవరికి? అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది, బాధపడేది ఎవరు? వాళ్ళ మమ్మీ డాడీ కదా. నేను ఇన్ని రోజులు కనిపించిళ్ళు, చిన్నప్పుడే చంపేస్తారు, మరి నువ్వు వద్దనుకుంటే పుట్టినాక ఎన్నైనా చంపేస్తుండే ఆ కొడుకుని. ఇంత దాకా ఎందుకు పెంచిళ్ళు నువ్వు ఇంకొక అమ్మాయితో పోనీకి చనిపోనీక? కానీ అలా అనుకుంటే అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి కదా తోడు ఉంటుంది, పేరెంట్స్ ఉంటారు, బట్ పేరెంట్స్ని నేను కనీ పెంచినప్పుడు వాళ్ళకి ఒక సడన్ ఏజ్ వచ్చినాక వాళ్ళు వర్క్ చేయలేరు. నీకు ఇన్ని రోజులు ఇంత ఎదిగనీకి వాళ్ళు కష్టపడి చెమట వచ్చి నీకు పెట్టి పెంచిళ్ళు, వాళ్ళు సడన్ ఏజ్ వచ్చినాక వాళ్ళు వర్క్ చేయరు కదా, అప్పుడు నువ్వు చూసుకోవాలి. ఎందుకు చూసుకోవు? అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని చేసుకుంటే చూసుకోవడం, వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఆ అమ్మాయిని చేసుకుని కూడా చూసుకోవచ్చు, కానీ సూసైడ్ చేసుకోవడం ఎందుకు అని నేను అంటున్నాను. ఓకే, సూసైడ్ అనేది తప్పు. ఎందుకంటే వాళ్ళ ఇద్దరికి ఏజ్ అయిపోతుంది, చుట్టాలు ఎవరు పట్టించుకోరు, ఉన్నది ఒక్కడే కొడుకు, ఆ కొడుకు కూడా ఎక్స్పైర్ అయిపోయాడు, ఎవరు చూసుకుంటారు వాళ్ళని? అది ఆలోచించారు ఈ కాలంలో.
పోరి 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 అనుకుంటే లవ్, చేతులు కోసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు, అంత ఎందుకు. ఓకే, నువ్వెప్పుడు చేయలే చేతులు కోసం? నాకు ఇంతవరకు ఒక కాట కూడా ఉండేది. ఆ టాటూస్ ఏంటి అంతలా వేయించు? అప్పట్లో అంటే డాడీ ఉన్నప్పుడు వేయించుకున్నా ఇవి. ఓకే, ఒకసారి క్లియర్గా చూపించవా ఇది? ఓకే, ఇది ప్రమోషన్కి వేశారు. ఓకే, ఫాదర్ ఇట్లా సాడీగా కూర్చున్నా, డాడీ నన్ను ఎత్తుకున్నట్టు. అంటే ఇప్పుడు ఆ టాటూస్ చూస్తుంటే నాకేం అర్థమైందంటే నీకు ఇంకా బాగా ఇష్టమైంది ఒకటి డాడీ, ఇంకోటి ఫోటోగ్రఫీ, ఇంతే. ఇంకా మిగతా అబ్బాయిలాగా అమ్మాయిలు ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఫోటోగ్రఫీ, స్మైల్కి వెళ్ళారు. నేను ఇందాక అది అడిగితే నువ్వు సరిగా సమాధానం చెప్పలేదు. నువ్వు చేసేవన్నీ సాడ్ గా చేస్తావు, బట్ ఆ పేరులో మాత్రం స్మైల్ ఎందుకు అని. అంటే అందరు అనేవాళ్ళు స్మైల్ బాగుంటుంది అని, అలా పెట్టుకున్నా చిన్నప్పుడే. అంటే సటన్ మనకు ఊగా తెలిసినాక, ఇన్స్టాగ్రామ్ వచ్చినాక, ఒక నిబ్బి స్టేజ్ నుంచి నార్మల్ స్టేజ్కి వచ్చినాక, నిబ్బా స్టేజ్ నుంచి నార్మల్ స్టేజ్. ఇప్పుడు స్మైల్ బాగుంది అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, కానీ టాటూ వేయించుకొని మన ఐడెంటిటీ మార్చుకుంటే అది నార్మల్గా అన్నుంటుండే. అంటే మా డాడీ ఒక అన్నకి షాప్ పెట్టించిండు మా టిఫిన్ సెంటర్ పైన. ఖాళీ టైంలో అన్న కూర్చొని వేసుకుంటుండే, మేమే ప్రయోగాలు చేస్తుండే. ఓకే, అట్లా ఆ వయసులో తెలియదు కదా. ఇప్పుడు అంటే ఇందాక నెబ్బా ఏజ్ నుంచి ఒక సర్టెన్ ఏజ్కి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు కంప్లీట్ గా ఒక మెచ్యూర్డ్గా ఒక మంచి వేలో వెళ్తున్నాను అనేది ఉంది నీకు. నీ డాడీది అది కాకుండా నీ లైఫ్లో బిగ్గెస్ట్ నువ్వు స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్స్? అయితే నాకు ఒక 6 months బ్యాక్ యాక్సిడెంట్ అయింది. ఓకే, ఎక్కడ? ఊర్లోనా? ఇక్కడ ఇక్కడే దుర్గం చెరువు దగ్గర. ఈ తీత్ ఫోటో చూపియాలా? ఇట్లనే ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళినాం, డ్రింక్ చేశాక కేక్ కట్ చేయడానికి వెళ్తే ఆపోనెంట్ వాడు లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి రైట్ సైడ్ వెళ్ళాడు కార్ అతను. దానికి గుద్దుకున్నాం. నేనే డ్రైవింగ్ నేనే. ఈ 2 teeth తిరిగిపోయినాయి. ఇక్కడ 18 కుట్లు పడ్డాయి. ఈ పెద్ద 18, అది 30,000 దాకా అయింది టీత్కి దీనికి. అప్పుడు ఎవరు మనీ అడిగినా ఇవ్వలేదు. నీకేం జాబ్ ఉంది, ఎట్లా కడతావు మళ్ళీ పైసలు? మరి ఎలా చేయించావు? ఈ ఫోన్ కొనుక్కున్న ఇష్టం కొద్ది, ఈ ఫోన్ కుదబెట్టి చేయించుకున్నాను. ఓకే, ఇప్పుడు అదే ఫోన్ మరి ఎలా మళ్ళీ కట్టుకున్న పైసలు తర్వాత ఫోటోగ్రఫీ చేసి కట్టుకొని మళ్ళీ ఫోన్ తీసుకున్నాను. ఓకే, ఎంత టైం పట్టింది నీకు కూడా అలా మొత్తం క్యూర్ కానీ? టీత్కి అయితే 15 days పట్టింది. ఇవి ఒక 1 monthలో క్యూర్ ఎప్పటిలేక అయిపోయింది. అది పెద్ద యాక్సిడెంట్ నా లైఫ్లో. చావు దాకా పోయి వచ్చిన. అదే ఇట్లా పడ్డా కదా, రివర్స్ పడితే ఇక్కడ చిన్న మీద దాకి చనిపోయేవాళ్ళు. నువ్వు ఆయన ఇండికేటర్ అటే సీట్ వెళ్ళాడని చెప్పావు, కానీ అప్పుడు నువ్వు తాగున్నావు. అది నీ మిస్టేక్ అని అంటే? నా మిస్టేకే పక్కా నా మిస్టేకే. ఎందుకంటే నేను తాగి డ్రైవ్ చేసి అప్పటి నుంచి నువ్వు మాట్లాడి ఇది ఒకటి నాకు నచ్చలేదు. నా మిస్టేక్. ఇప్పుడు డాడీ గురించి అన్ని తెలుసుకుని ఇంతవరకు అన్ని దాటుకుని వచ్చావు, అమ్మని మంచిగా చూసుకోవాలి, నీ థీమ్ ఇదే, ఇంకా అమ్మాయిల జోలికి పోవట్లేదు. ఇదొక్కటి అలవాటు ఎందుకు నీకు ఇంకా? అది ఎందుకంటే ఫ్రెండ్ నార్మల్గా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు. బర్త్డే పార్టీ అసలు మేము రూమ్లోనే. నువ్వు మనస్ఫూర్తిగా చెప్పు, అమ్మకి ఏ అమ్మ కూడా యాక్సెప్ట్ చేయరు ఒక్కడుకు తాగుతున్నాడు అంటే. అవును, ఇప్పటికి చెప్తాది తాగకని. మరి అమ్మ కోసం నేను తాగను. ఇప్పుడు తాగట్లేదు. పడ్డాక నుంచి బంద్ చేసిన. ఓ గ్రేట్. యాక్సిడెంట్ అయినా, ఎందుకంటే ఒక చావు దాకా పోయి వచ్చిన కదా నేను. చూసారు ఎంత డ్యామేజ్ అయిందో. అదేదో బ్యాక్ సైడ్ తగిలితే. అప్పుడు ఫ్రెండ్స్ కూడా తోడలేరా? ఫ్రెండ్స్ ఉండే, బట్ వాళ్ళకి ఏం డ్యామేజ్ కావాలి, వాళ్ళు దునికేసినారు. అంటే నీకు అమౌంట్ విషయంలో కూడా ఎందుకు? బట్ వాళ్ళు కూడా సేమ్ జాబులు ఏం చేయరు. వాళ్ళు నార్మల్గా పేరెంట్స్ మీద పడి ఉంటారు అట్లా. ఓకే, పేరెంట్స్ మీద పడి ఉంటారు అంతే కదా. ఈ కాలంలో అట్లనే ఉన్నారు అందరు, ఎవరు జాబ్ చేస్తున్నారు. నాకేదో లైఫ్ ఇప్పుడు మా డాడీ ఎక్స్పైర్ అయ్యాడు కాబట్టి నేను ఏదో ఒక జాబ్ చూసుకొని చేసుకుంటున్నా. ఇప్పటికి మా డాడీ ఉంటే నేను ఇంటికాడ కూర్చొని తింటుండే. ఇది మాత్రం పక్కా. ఓకే, యూత్కి మంచి మెసేజ్ కూడా ఇవ్వు మరి. డాడీ గురించే కాకుండా కొంచెం మంచి మ్యాటర్ ఉంది నీలో నిజంగా. అంటే సడన్గా ఒక ఇన్సిడెంట్ తర్వాత నువ్వు దాన్ని మానేయడం, ఆల్కహాల్ మానడం అంత ఈజీ కాదని అంటుంటారు కదా, ఎలా మానేయాలంటే? అంటే నాకు ఆ సిచ్యువేషన్ ఎట్లా అంటే, నేను తాగి పడ్డా, ఓకే నా తప్పే, కానీ నేను పడ్డాక నేను ట్రీట్మెంట్ చేయించుకొని ఒక్కరు కూడా ముందుకు కాదు. నేను ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుని ఓకే ఫోన్ కూడా పెట్టుకొని ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ క్యూర్ అయినా, రేపు పొద్దున మళ్ళీ తాగి పడతా. అప్పుడు కొంచెం పెద్దగా అయింది అనుకో, మమ్మీని ఎవరు చూసుకుంటారు? అట్లా ఇలాంటి ఆలోచన ప్రతి అబ్బాయికి ఉంటే అసలు తాగడం అనేది ఉండదు.
నువ్వు సింపుల్గా ఏం చెప్తున్నావు అంటే ఒక ఎవరు చెప్పినా వినరు లైఫ్ లో తాగేవాళ్ళు. ఒక దెబ్బ తగిలితేనే తెలుస్తుంది ఎవరికైనా. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ ఉంది కదా, కామన్ మ్యాన్స్ కి ఎలా అని చెప్పేసి చాలా మంది వెళ్తున్నారు. నీకు కొంచెం ఫేమ్ ఉంది కాబట్టి అలా ఫ్యూచర్ లో ఏమైనా వెళ్ళాలి అనుకుంటున్నావా? లేదు, ట్రై చేయాలి, ఇంతవరకు ఆ థాటే రాలే అసలు నాకు. ఓకే, అంటే వెళ్తే ఇంకా మిమ్మల్ని ఎవరైతే పట్టించుకోలేదో రిలేటివ్స్ ఇంటి ఊర్లో వాళ్ళు మేబీ ఇంకా ఛాన్స్ గుర్తుపడతారు కదా. మేబీ ఫ్యూచర్ లో ఛాన్స్ వస్తే వెళ్తావా? తెలుసా అసలు బిగ్ బాస్ హౌస్ లో ఎలా తెలుసు, ఉంటుంది? బట్ చూడను నేను అంతా. ఓకే, ఎందుకంటే వీళ్ళు మొన్న నార్మల్ ఇన్స్టాలో రీల్స్ చేసి నేను బిగ్ బాస్ వెళ్ళాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి అప్పుడే లైట్ తీసుకున్నా. ఒక యాక్టర్స్ వెళ్ళేది దాన్ని ఒక చిల్లర దాన్ని చేసేసి. అవునా? ఓకే, ఇప్పుడు మనం నార్మల్గా బయట ఫోన్ లేకుండా ఉండలేం. అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీరు మనం ఎప్పుడు ఫోన్లోనే ఏ కామెంట్స్ వచ్చినాయి, ఏం పోస్ట్ పెట్టాలి, ఏం రీల్ చేయాలి, ఇదే ఉంటుంది. ఇప్పుడు సడన్గా మొబైల్ లేకుండా ఉండమంటే నువ్వు ఉంటావా? ఉన్నా కదా, ఆల్రెడీ యాక్సిడెంట్ అయినప్పుడు కుదబెట్టి రీల్స్ కూడా చేయాలి ఇన్స్టాలో. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళ ఫోన్ తీసుకుందామన్నా అసలు నాకు తీతలేవు, డ్యామేజ్ ఉంది లిప్, ఎట్లా చేయాలి? ఫేస్ తోనే చేయాలి. ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టిన తర్వాత మళ్ళీ తీసుకునే ఎంత గ్యాప్ పట్టింది, ఎంత టైం పట్టింది? 1 month లో తీసేసాను. 1 month లోనే 30,000? చాలా హార్డ్ వర్క్ చేస్తావు అనుకుంటా. ఇక తప్పది అంటే ఇప్పుడు అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఓ 30,000లో మనం హైదరాబాద్లో మన రెంట్లు కట్టుకుని మెయింటైన్ చేసుకుంటూ ఓ పక్క ఏదైనా అప్పు తెచ్చాలంటే అది ఎలా అనేది. ఇక చేసిన ఫోటోగ్రఫీ, అది ఫ్రీలాన్సింగ్ వెళ్ళడం, డ్రోన్ ఆపరేటింగ్ వచ్చు, డ్రోన్ ఆపరేటింగ్ వెళ్ళడం, అది ఇలా చేసుకున్నా. నువ్వు ఇన్ని చూసుంటావు కదా, నీకెవరు హెల్ప్ చేయలేదు ముందుకొచ్చి? అలా నీ సిచ్యువేషన్ లో వేరే ఎవరైనా ఉంటే నువ్వేమైనా హెల్ప్ చేయడానికి ముందుకెళ్తావా? పక్క నా దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే ఒక 5 రూపాయలు ఇస్తా. ఓకే, నేను ఒక రీల్ చూసాను, ఎవరో ఒక అతని గురించి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి సంబంధించి వాళ్ళ వైఫ్ బాబు పుడితే వాళ్ళకి హార్ట్ లో హోల్ ఉంది, సో కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి ఒక వీడియో పెట్టారు. అది అసలు నాకు చేయమని ఎవరు చెప్పలే. ఓకే, నేనే. ఎవరు అసలు అతను ఇన్ఫ్లుయెన్సరే, బట్ వరంగల్లో ఉంటాడట. ఓకే, వేరే అన్న చెప్పినాడు ఇట్లా అంటే, సరే మనం కూడా చేద్దాం, పోయేదేముంది మా అంటే ఒక రీల్ పెడదాం, మన తరపున ఒక ఎన్నో కొన్ని రావచ్చు కదా అని పెట్టాను. ఎంతో కొంత హెల్ప్ అయ్యిందా? హెల్ప్ అయింది, బాగానే వెళ్ళింది, 1 lakh అట్లా వెళ్ళింది. అదే చూసాను, రీచ్ వెళ్ళడం వేరు, వాళ్ళకి హెల్ప్ అవ్వడం వేరు. హెల్ప్ అనేది ఇక చూడలే, కామెంట్స్ అంత చూడలే, నార్మల్ గా అది అంటే నువ్వే స్టార్ట్ చేసావు కాబట్టి ఆ రీల్ పెట్టడం నీ థాట్. అది నీ నంబర్ కాదా? ఏది? ఆ నెంబర్ నాది కాదు, వాళ్ళది పెట్టే స్కానర్ నెంబర్, వాళ్ళది పెట్టుకుంటే బాగోదు. వాళ్ళ రియాక్షన్ ఏంటి తర్వాత మరి? ఏం రెస్పాన్స్ ఏమి ఇవ్వలేరు నాకు. అదేంటి? కొలాబ్ అయితే యాక్సెప్ట్ చేసినారు. నువ్వు అంత హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకి ఎంతో ఇక వాళ్ళు ఆ సిచ్యువేషన్ లో ఉంటారు, అంత బట్టి. తర్వాత అయినా అది క్లియర్ అయ్యి ఇప్పుడు ఆ బాబు బానే ఉన్నాడు, ఆ తర్వాత నిన్ను కనీసం ఒక మాట అన్నా చెప్పాలి కదా. చెప్పలేదు, నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు మనం హెల్ప్ చేసినాం, అయిపోయింది. అది ఎక్కడో దగ్గర 2 months అవుతుంది అనుకుంటా. ఓకే, అంటే చాలా మ్యాటర్ ఉంది అసలు. అన్నీ ఏదో ఎక్కువ ఎవరు మాట్లాడతారంటే ఇంకేదో ఒకటి, అన్నీ తెలిసిన వాళ్ళు, ఏవో చాలా చూసిన వాళ్ళు ఎక్కువ మాట్లాడలేరు, చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తారు. అలా ప్రతిదానికి నువ్వు అలానే చెప్పేస్తున్నావు. ఇంకంతే, ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదో మూవ్ అని వెళ్ళిపోదాం అలా అన్నట్టు. నాకు ఇంకోటి బాగా బాధపడే సిచ్యువేషన్ ఏది వచ్చిందంటే, మా డాడీ మమ్మీ వాళ్ళది మ్యారేజ్ డే March 14. అదే రోజు మా డాడీ అంటే మాకు అంటే మేము పద్మశాలి, మా దాంట్లో మంత్కి చేస్తారు. 11 days అయిపోయినాక 1 month 2 month ఇట్లా పెట్టుకోవడం. 3rd month ఉంటుంది కదా పెట్టుకోవడం, బియ్యం ఇవ్వడం. ఆ రోజే వీళ్ళ మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే వచ్చింది. అది మమ్మీకి ఎంత హార్డెస్ట్ సిచ్యువేషన్లో ఉంటుందో. మాట్లాడావా అప్పుడు ఆ మూమెంట్లో మమ్మీతో? మాట్లాడా. ఎలా రియాక్షన్స్ మమ్మీ? ఇక ఏం మాట్లాడలేకపోయింది, ఇక ఏడుస్తూనే ఉంది. ఒక 5 months దాకా గుర్తుకొచ్చినప్పుడు బాధపడుతున్నాను, ఇప్పటికి బాధపడుతుంది. నిన్ను చూసుకొనే ఉంటున్నా నేను, నువ్వు లేకపోతుండా, ఇదైతే పక్కా చెప్తుంది. నువ్వు ఉన్నవానే బతుకున్నా, లేకపోతే నేను ఎప్పుడో వేయటోని అంట. ఓకే, ఇంకా మమ్మీ నీ మీదే ఆశలు పెట్టుకుంది కాబట్టి మంచిగా మమ్మీని చూసుకో, పెళ్ళి కూడా చేసుకో, ఒక మంచి అమ్మాయిని చూసుకుని మమ్మీని చూసుకునే అమ్మాయిని. ఓకే, లాస్ట్లో మనం ఒక ర్యాపిడ్ ఫైర్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్ షార్ట్. నువ్వు ఎలాగో షార్ట్గానే చెప్తావులే నేను చెప్పకపోయినా. ఇప్పుడు నువ్వు ఒక పల్లెటూరు నుంచి వచ్చి సిటీలో ఉంటున్నావు, సిటీనా విలేజా అంటే ఏం చెప్తావు? నేను విలేజా అని చెప్తాను. ఓకే, ఫ్రెండ్సా ఫ్యామిలీయా? ఫ్యామిలీ. డాడీనా మమ్మీనా? డాడీ. మమ్మీ కొడుతుంది. రీల్సా షోస్ ఏవైనా? నువ్వు ఆల్రెడీ కొన్ని ఫోక్ సాంగ్స్ లాంటి వాళ్ళంటివి చేశాను అన్నావు కదా. రీల్స్ అంటే బెస్ట్. ఓకే, ఫేవరెట్ హీరో? లేరు. అదేంటి, అబ్బాయిలకి ప్రతి ఒక్కరికి ఉంటారు కదా. ఇంట్రెస్ట్ ఉండే మూవీస్ పై. అస్సలు చూడవా మూవీస్?
నార్మల్గా మూవీ చూస్తా కానీ ఫేవరెట్ హీరో అట్లా ఏ సినిమా మంచిగా ఉంటుంది చూస్తా అంతే. ఓకే. నచ్చని హీరో లాంటివి అలాంటివి ఏమైనా ఉన్నాయి? పోనీ ఫేవరెట్ హీరోయిన్? లేదు రియల్. ఇలా ఉన్నాడు ఏంటండి? ఓకే. కామెడీ ఆర్ సాడ్ వీడియోస్? రెండు. కామెడీ కూడా చేసేవాడిని ఇంతకుముందు. నాకు అంత కనిపించలేదు. నా అకౌంట్లో ఉండే వేరే అన్న అకౌంట్. ఓకే. నీకు కొంచెం సూట్ అయినాయి అవి, మరి కంటిన్యూ చేయొచ్చు కదా. చెయ్యాలి ఇక, ఇప్పుడు టైం లేదు, మేబీ ఫ్యూచర్లో ట్రై చేస్తా. ఓకే. ఏమన్నా విజయ్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? మీ గురించా? అంటే ఈ కాసేపట్లో ఇంటర్వ్యూ చేసి నా మీద ఒక ఒపీనియన్ క్రియేట్ అయ్యిందా అని. మీరైతే గుడ్ టాకింగ్ పర్సన్, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అసలు నీ గురించి నాకేం తెలీదు, ఓన్లీ వీళ్ళ ఫాదర్ లేరంటే మొత్తం ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది అని చెప్పి. కానీ ఇంకా ఏవో చెప్తావని ఎక్స్పెక్ట్ చేశాను, నువ్వేవో కొన్ని దాచేసావు. బట్ నాది ఫస్ట్ ఇంటర్వ్యూ, నాకు ఎలా మాట్లాడాలో తెలియదు, అదొకటి మైనస్. చాలా షార్ట్ కట్లో చెప్పు, నీకన్నా ఎక్కువ నేనే మాట్లాడానేమో అనిపిస్తుంది. ఓకే, మమ్మీని మంచిగా చూసుకో, మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వు, ఇంకా నీకు ఫాలోయింగ్ పెరిగిపోయి మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.